ఒకవేళ అలాగే సాధిస్తాం 36 వేంటనే సాధిస్తాం కడప జిల్లా నుంచి ప్రధాన కార్యదర్శి రత్నమ్మ మాట్లాడుతూ ఉన్నాను. ఈ సందర్భంగా అనేక సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్నటువంటి మా సమస్యలపైన మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మె బాటలో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుండి మేము ఈ సహకార వ్యవస్థ పైన పోరాటం చేస్తూ ఉన్నాం. మేము చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి మా యొక్క సమస్యలను వెంటనే మాకు అమలు పరచాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం అయితే గత 2019లో మాకు ఒక జీవో ఇచ్చింది, 36 నెంబర్ జీవో. ఆ జీవోలో ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని మాకు అమలు చేయడానికి మా సహకార వ్యవస్థలో ఉన్నటువంటి పై అధికారులు కొంతమంది మా పైన కక్ష సాధింపు చర్యలుగా ఈ యొక్క మా జీవోను మాకు అమలు పరచకుండా చేస్తూ ఉన్నారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తే కనుక ఈ సహకార సంఘాల్లో చిన్న ఉద్యోగులు మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నప్పుడు 2019లో ఇదే ప్రభుత్వం వారు మాకు ఒక జీవోను విడుదల చేసి మాకు న్యాయం చేశారని మేము అనుకుంటుంటే ఆ జీవోను పక్కన పెట్టి మమ్మల్ని కష్టాల బాటలో నడిపిస్తూ ఉన్నారు సహకార వ్యవస్థలో నుండి పై అధికారులు. అయ్యా మాకు ఈ 36 జీవోను వెంటనే అమలు చేయండి అని అనేక మార్లు వాళ్ళని విన్నవించుకున్నప్పటికీ మాకు మా న్యాయమైన కోరికలు తీర్చకుండా ప్రభుత్వానికి ఎలాంటి భారం లేనటువంటి కోరికలు మావి. ఈ యొక్క సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వానికి భారం కాదు, ఆర్థిక వ్యవస్థకు భారం కాదు. ప్రభుత్వం మాకు ఏమో ₹1 ఇవ్వాల్సిన పని లేదు. మాకు ఇవ్వాల్సింది ఒకటే జీవోలు విడుదల చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఈ సహకార వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు ఆ సహకార సంఘాల్లోని జీతాలు వస్తాయి. ఎలాంటి ప్రభుత్వం నుంచి మాకు నిధులు లేవు. ఈ జీవోను మాకు ప్రభుత్వం నుంచి విడుదల చేసినప్పటికీ పై అధికారులు నిర్లక్ష్యంగా మా పైన కక్ష సాధింపు చర్యలకు చేపడుతూ ఈ సహకార సంఘాల నుండి కూడా కంప్యూటరీకరణ చేయాలని గత సంవత్సరంన్నర కాలం నుండి కంప్యూటరైజేషన్ ప్రక్రియలో భాగంగా డీసీటీ చేయండి, మీకు మీ కోరికలు తీరుస్తామని చెప్పారు. డీసీటీ పూర్తి చేశాం. ఈఆర్పీ పూర్తి చేయండి, మీకు మీ కోరికలు తీరుస్తామని చెప్పారు. ఈఆర్పీని కూడా పూర్తి చేశాం. కంప్యూటర్ ఈ కంప్యూటర్ అని ఒక ప్రక్రియను తెచ్చిపెట్టి మమ్మల్ని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసినప్పటికీ కూడా మా కోరికలు తీర్చడానికి ఇంకా ఆయనకు మనసు రాలేదు. అయ్యా మా మొరలు వినండి అని ఆయన ఆఫీస్కి వెళ్ళి మేము విన్నవించుకుంటే కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మా పైన దొడ్డిదారిన వెళ్ళిపోతూ ఆయన మమ్మల్ని కలవడానికి కూడా వెనకంజ వేస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా మేము మొరపెట్టుకుంటూ వచ్చాం. అయ్యా మేము గిన మా కోరికలు తీర్చకపోతే సమ్మెబాట పడతామని ఆయనకు తెలియజేశాం. అయినా కూడా మా పైన కనికరించకుండా మాకు మా కోరికలు తీర్చకుండా ఆయన వెనుకంజ వేస్తూ వచ్చారు. ఇప్పుడు మేము సహకార సంఘాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాలు అన్నింటి కూడా ఒక ఐక్య వేదికగా మేము ఏర్పడి జేఏసీగా ఏర్పడి సహకార వ్యవస్థ పైన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా న్యాయమైన కోరికలు మాకు తీర్చాలని మేము ఆయనను వేడుకుంటా ఉన్నాం. ప్రభుత్వం అయితే మాకు ఇచ్చింది, దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదన్న సందాల ఆయన మా పైన వ్యవహరిస్తూ ఉన్నాడు. కంప్యూటరైజేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఈరోజు ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మేము కంప్యూటర్లోనే తీసిస్తూ ఉన్నాం. మాన్యువల్ పద్ధతి అంతా తీసేసాం. మేము కష్టపడి పనిచేసాం. మా కోరికలు తీర్చండి అని మేము మొరపెట్టుకున్నా, గొంతు చుంచుకుని అడుగుతున్నా కూడా ఆయన మా పైన కనికరం చూపలేదు. ఈరోజు మేము గత 6వ తారీఖు నుండి సమ్మెబాట పట్టి 6వ తారీఖు చేశాం. ఇప్పుడు సహకార శాఖాధికారి వారి ఎదుట ఈ యొక్క మా యొక్క మెమరాండం ఇవ్వడానికి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఈ యొక్క కలెక్టరేట్ ఎదుట అన్ని జిల్లాల వారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జేఏసీ పిలుపిచ్చిన మేరకు ఈరోజు మేము ఈ యొక్క సహకార శాఖ అధికారుల వారికి విన్నవించుకోవడానికి వచ్చాం. ఈ పద్ధతి ఇప్పుడు కూడా ఆయన కనుగరించకపోతే
వచ్చే 22వ తారీఖు డిసిసిబి ప్రధాన కార్యాలయం ఎదుట కూడా ధర్నా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో కూడా మాకు వెన్నుముక చూపిస్తే గనక తర్వాత 29 విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా సహకార శాఖ అధికారుల వారు ఇప్పటికైనా మా పైన కనికరం చూపించి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని మేము అడుగుతా ఉన్నాం. మా డిమాండ్లన్నీ కూడా ఎలాంటి ప్రభుత్వ భారంలో ఉన్నటువంటి డిమాండ్లు, వీటిని ఒక్కసారి మేము మనస్ఫూర్తిగా మనసుంచి వాటిని చూసి మాకు మా న్యాయమైన కోరికలు తీర్చాలని కడప జిల్లా నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. జై హింద్. ఈరోజు మేము స్టేట్ వైడ్ మా ప్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అన్ని కలెక్టర్ ఆఫీసులు స్టేట్ వైజ్ అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళ డిమాండ్స్ అన్నీ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. ఒక హెచ్ఆర్ పాలసీ కానీ శాలరీస్ కానీ ఏదైనా కూడా అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ తొందరగా పరిష్కరించాలని ఈ ఎంప్లాయీస్ అందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. మేము డిసిసి బ్యాంక్ తరఫున వచ్చాము. వీళ్ళు కూడా మాకు అఫిలియేషన్ ఉన్నారు. మా యూనియన్ తరఫున వీళ్ళకు సంఘీభావం తెలుపుతున్నాము. ఖచ్చితంగా ఈ సక్సెస్ అయ్యి వీళ్ళ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ గవర్నమెంట్కి తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉంది అంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఎంతోమంది అనేది వాళ్ళు బాగుపడుతున్నారు. ఇలా చిన్న ఉద్యోగస్తుల మీద గవర్నమెంట్ అనేది ఇలా చేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని ఎంప్లాయీస్ అందరికీ ఫేవర్ చేసి, ఈరోజు ఏమైందంటే రైతులందరూ జిల్లాలో రైతులు కానీ స్టేట్లో రైతులందరూ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ధర్నా చేయడం వల్ల వాళ్ళ కలెక్షన్లు కానీ లోన్లు ఇవ్వడం కానీ అన్నీ నిలబడిపోతున్నాయి. కాబట్టి తొందరగా ఈ నిర్ణయం తీసుకొని ఇంత మించి పోకుండా వీళ్ళ డెసిషన్ అనేది నెక్స్ట్ కార్యాచరణ అనేది పోకుండా ముందే నిర్ణయం తీసుకొని సత్వరమే పరిష్కరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.